టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కుట్ర చేస్తున్నారట. ఏం కుట్రను హరీష్ రావు చెప్తున్నాడు. కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైడ్రా పేరిట ఒత్తిడి చేస్తున్నారట. ఒత్తిడి ఎందుకు చేస్తారు సార్? మీరంతా జెన్యూన్గానే ఉన్నారు కదా. అరే అంటే మీరు కబ్జాలు చేసినని మీరే ఒప్పుకుంటున్నారు. మా ఎమ్మెల్యేలు కబ్జా కోర్లు అని హరీష్ రావు చెప్తున్నాడు. ఎందుకు? మా ఎమ్మెల్యేలు కబ్జా కోర్లు కాబట్టి మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఏమని ఒత్తిడి చేస్తున్నారు? మా పార్టీలోకి రమ్మని కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. క్లియర్. సరే, కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము నమ్ముతాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక 10 మందిని కొన్నారు వీళ్ళు. మేము దాన్ని నమ్ముతున్నాం. కానీ మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఒత్తిడికి ఎందుకు లోన్ అవుతున్నారు? మరి కబ్జాలు చేసి కాబట్టి లోన్ అవుతున్నారు. మేము ముందు నుంచి చెప్తున్నది కూడా ఇదే. అదే హరీష్ రావు గారు ఒప్పుకుంటున్నారు. హైదరాబాద్లో చెరువులను చెరబట్టిన దాంట్లో 90% లీడర్లు బీఆర్ఎస్ వాళ్ళే. కొన్ని చెరువులను లేకుండా చేసిర్రు, కొన్ని చెరువులను అసలు రికార్డుల నుంచి తొలగించిర్రు. మీరు కూడా అదే పనిలో ఉన్నారు కదా. రంగనాయక సాగర్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని అదే కబ్జా భాగవతం కదా మనది కూడా. పల్లా విద్యా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి అంటే పల్లా రాజేశ్వరరెడ్డి ఏమన్నా శుద్ధపూసనా? పల్లా రాజేశ్వరరెడ్డి కబ్జా చేయలేదా? ఆ నాదెం చెరువుని ఓపెన్గా కనిపిస్తున్నది కదా. పల్లా రాజేశ్వరరెడ్డి భూములు కబ్జా పెట్టలేదా? ఎవరికి చెప్తారు? మల్లారెడ్డి భూములు కబ్జా పెట్టలేదా? మీడియా సమక్షంలో చేయాలన్నట. మీరే చేయొచ్చు కదా. ప్రైవేట్ సర్వేయర్లను పెట్టి మీరే తేల్చండి అసలు ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందో లేదో. సర్వే నెంబర్ల ప్రకారం హద్దులు నిర్ణయించాలి. మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డిలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మీరు హరీష్ రావు గారు, మీ మీద ఎంతో కొంత రెస్పెక్ట్ ఉండుంటుంది. ఆ రెస్పెక్ట్ని కాపాడుకోండి. అనవసరంగా ఇట్లాంటి కబ్జా కోర్ల గురించి మాట్లాడితే, మల్లారెడ్డి గురించి మాట్లాడి ఆయన మీద అక్రమ కేసులు అంటే కూడా నమ్ముతాడండి. నాకు అర్థం కాదు. పేద ప్రజల భూములను కొల్లగొట్టిండు మల్లారెడ్డి. ఆయన కాలేజీలు మొత్తం ఎఫ్టీఎల్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మొత్తం వరదల్లో మునిగిన హాస్టల్స్ ఈ మల్లారెడ్డి వల్లనే. నాలాలు కబ్జా చేసిండు, హాస్టల్ కట్టిండు. మీరు మల్లారెడ్డి గురించి మాట్లాడి ఎందుకు మీరు అనవసరంగా ఆగమవుతారు? సరే, మరి ఆయన ఏమన్నా ఇచ్చి మాట్లాడమంటే మాకు తెలియదు. కానీ ఆయన మీకు పైసలు ఏం తక్కువ లేవు కదా. ఆయన ఇస్తే మీరు తీసుకునే పరిస్థితుల్లో కూడా మీరు ఉంటారని నేను అనుకుంటలేను. కేటీఆర్ ఇంకెవరన్నా ఈ విషయం ఎత్తుకుంటే జనాలు ఏదో లైట్గా తీసుకుంటారు. కానీ మీరు మాట్లాడడము అది మీ ఇజ్జత్కి ప్రమాదం. అది ఆలోచించుకోండి ఒక్కసారి. హైడ్రా పేరిట ఒత్తిడి తెచ్చి ఎలాగైనా కాంగ్రెస్లో చేర్చుకునేలా కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఎవడు చెప్పిండు మల్లారెడ్డిని తీసుకుంటామని? మల్లారెడ్డి అందరిని వచ్చి కలిస్తేనే వామ్మో నిన్ను తీసుకుంటే మేము ఆగమవుతారా బాబు అని డోర్లు మూసేసుకున్నారు అన్ని పార్టీ లీడర్లు. కాంగ్రెస్లోకి పోదామా, బీజేపీలోకి పోదామా, ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తారని గలమకాడ కూర్చొని పడిగాపులు కాస్తున్నారు ఆయన అల్లుడు. ఎవరైతే మల్లారెడ్డిని చేర్చుకుంటారో ఆ పార్టీ మఠాష్, ఎవరైతే పల్లారెడ్డి రాజేశ్వరరెడ్డిని చేర్చుకుంటారో ఆ పార్టీ మఠాష్. వీళ్ళని పార్టీలోకి తీసుకోవడానికి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే మెడికల్ కాలేజ్, ఆసుపత్రి నిర్మాణాలు ఆయన చేపట్టారు. ఒకవేళ సందేహాలుంటే ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులు మీడియా సమక్షంలో పరిశీలించాలి. సర్వే నెంబర్ల ఆధారంగా భూ హద్దులు నిర్ణయించాలి. పర్మిషన్స్ వచ్చి ఉంటాయి. ఎవడిచ్చిండు? మీ ప్రభుత్వ హయాంలో మీరు మంత్రులుగా ఉండి అధికారులను ప్రలోభాలకు గురి చేసి ఒక్కొక్కరిని మీరు 100 కోట్లు లాభపడి కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. రెరా కానీ, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ పర్మిషన్లు వచ్చినాయని మీరే అధికారంలోనే మీరే పర్మిషన్లు తెచ్చుకున్నారు. వాడు హద్దులు ఏముంది, వాడు మీరు ఎట్లా చెప్తాడో నిర్ణయిస్తాడు. వాడు ఇది చెరువు కాదా, అవతలికి నువ్వుకంటే పెట్టేసిండు అవతలికి. డైరెక్ట్ ఎంఆర్ఓలకే కేటీఆర్ ఫోన్లు చేసి ఇది అని చెప్పిన తర్వాత అరే మంత్రే ఫోన్ చేసి మాకేందని వాడు సంతకం పెట్టుకుంటూ పోయిండు. సారీ, వీళ్ళు ఎంఆర్ఓలు అయ్యుండొచ్చు, ఆర్డీఓలు అయ్యుండొచ్చు, కలెక్టర్లు అయ్యుండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యుండొచ్చు, హెచ్ఎండి ఆఫీసర్లు అయ్యుండొచ్చు, ఇరిగేషన్ ఆఫీసర్లు అయ్యుండొచ్చు. చాలామంది, అందరిని అనట్లేదు నేను, చాలామంది ఇందులో దొంగలు ఉన్నారు, కబ్జాకోర్లు ఉన్నారు. ఈ అధికారులు చేస్తున్న మోసమే ఇదంతా. మీకు లీడర్లు చేసే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మరి మీకు ఉద్యోగం ఎందుకు? రిజైన్ చేసి అవతలికి పోండి. ఈ ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళ దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు చాలామంది, కలెక్టర్లు ఉన్నారు చాలామంది, లీడర్లే కాదు వీళ్ళు కూడా ఉన్నారు. అసలు తేల్చాల్సింది ఫస్ట్ ఈ అధికారులని. ఈ అధికారుల మీద మనం
స్టార్ట్ చేస్తే వీళ్ళు సెట్ అవుతారు. మేము సంతకం పెట్టమని వాళ్ళు తప్పుకుంటే ఇంకెవడు పెడతాడు సంతకం? ఆ సంతకం పెట్టన్నాడు అనుమతి రాదు కదా.